హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజయ్ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, మా ఇంట్లో ఉన్న 5 పప్పీస్కు మిల్క్ ఫీడింగ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే తల్లి కుక్క బలహీనంగా ఉంది. ఈ 5 పప్పీస్కు పాలు చదవడం లేదని మేము గ్రహించాము. అందుకే ఈరోజు షాప్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి వేడి చేసి చల్లార్చి వీటికి పెట్టదలుచుకున్నాను. ఇప్పుడు మిల్క్ ఫీడింగ్ ఈ పప్పీస్కి ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు శబ్దం చేస్తే పప్పీస్ బయటకు వస్తాయి. చూడండి ఇప్పుడు అవి మిల్క్ ఫీడింగ్ ఏ విధంగా చేస్తున్నాయో. దా 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 ఇగో శబ్దం చేస్తే వచ్చేస్తున్నాయి చూడు. దా 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 ఏయ్ దా 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 ఇక్కడ చూపించు. దా 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 దారా దా ఇక్కడనే తీసుకుంటావా? దా 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 ఏ గుడ్డి ఈడ 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 ఈ పాల పెట్టవు కదా ఈ గుడ్డి దానికి కానసలేను అట్లా అసలు. దా 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 ఏ చెవు కొరుకుతాయి మేమే. మెల్ల మెల్ల మెల్లగా తాగండి, దగ్గరది. ఇప్పుడు పాల రుచి వీటికి దొరికినట్లుంది, అందుకే గబగబా తాగేస్తున్నాయి. ఒక్కటి కూడా వస్తలే చూడు. ఇది ఏ కాలి ఇది దాంట్లో కాలు పెడతా చూడు. ఇది ఇంకా పప్పీస్ 2 లోపల ఉన్నాయి. దా అదే ఇంకోటి ఎక్కువ తల్లికుక్క ఉందిరా పక్కనే తల్లికుక్క కూడా ఉంది. తీస్తే తల్లికుక్క నీ కూడా తాతావా? ఆకలైందమ్మా? ఈయనందే పండింది. అరే రే తెల్ల కుక్క పిల్ల ఈయనందే. ఒక్క నిమిషం ఇక్కడ రా. మీ తాగిన వాళ్ళు ఇక్కడ రండి. తాగిన వాళ్ళు ఇక్కడ రండి. ఓ చూస్తే నువ్వు కూడా. ఏ పక్క జర్రా దా తాగండి. ఇక్కడిది కొంచెం పైకి లేవు లేస్తుంది. ఈ తల్లి కుక్క మా ఇంటి దగ్గర ఇది 6వ కాన్పు చేసింది. ఇప్పటికే కుక్కలు చాలా ఉన్నాయని కంప్లైంట్ కూడా వస్తున్నాయి. అందుకే కుక్కల్ని వద్దనుకున్నా కానీ కుక్క వేరే చోట కాన్పు చేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంటి సందులో పెట్టింది. ఇంకా ఎందుకంటే కుక్క తన తెలివితోటి కుక్క పిల్లల్ని తీసుకొస్తే నన్ను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళివేరు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్లు అనిపించింది నాకు. చిన్న కుక్క పిల్లలను చూసి జాలేసి ఉండాలి అని మా కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అందుకే మళ్ళీ కుక్కల సంతతి కూడా మళ్ళీ ఎక్కువైంది. ఫ్రెండ్స్, నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఫ్రీగా అడాప్ట్ ఇస్తాము. ఎవరైనా మానవతా దృక్పథంతో కుక్క పిల్లల్ని తీసుకోవాలి, పెంచుకోవాలి అని అనుకుంటే మన ఇంట్లో ఒక మెంబర్గా ఎవరైనా కూడా తీసుకుపోగలరని మనవి ఈ వీడియో ద్వారా మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కుక్క పిల్లల్ని పెంచుకోవడం కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంచుకునే వారు, డాగ్ లవర్ మాత్రమే ఈ పప్పీస్ను తీసుకుపోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా.
థ్యాంక్ యూ సో మచ్.